పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి బాపట్ల జిల్లా కారంచేడు మండలం స్వర్ణ గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ కూరపాటి రాజు గారు పాడి పంటల ఛానల్కి విచ్చేశారు. రాజుగారు నమస్తే. నమస్కారం. మీరు పంటల సాగులో సేంద్రియ ఎరువులుగా పచ్చిరొట్టె పైర్లు సాగు చేస్తున్నారు. అదేవిధంగా పచ్చిరొట్టె ఆకులు సేకరణ చేసి సేంద్రియ ఎరువులుగా వాడి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పచ్చిరొట్టె పైర్ల ప్రాముఖ్యత గురించి, పచ్చిరొట్టె పైర్ల సాగులో మీరు ఎలాంటి ఫలితాలు పొందుతున్నారనేది ఛానల్ ద్వారా రైతు సోదరులకు తెలియజేస్తారు. మేము గత 30 సంవత్సరాలుగా వరిని సాగు చేస్తున్నాము. ఆ వరిలో అధిక దిగుబడి రావడానికి ఇంతకుముందు మా పూర్వీకుల దగ్గర నుండి కూడా సేంద్రియ వ్యవసాయాన్ని, సేంద్రియ ఎరువులను వాడేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో సేంద్రియ ఎరువు దొరకపోయిన పక్షంలో పచ్చిరొట్ట ఎరువులైన జీలగ, జనుము, పిల్లిపెసర మొదలగు పంటలు వేసవికాలం దుక్కుల్లోనే చేసి వాటిని పూత దశ వచ్చేసరికి కలేదున్ని పంటకి ఉపయోగపెట్టుకుంటున్నాం. దానివల్ల భూమిలోని కార్బన్ శాతం పెరిగి మంచి ఆరోగ్యకరమైన పంట రావటంలోనూ గింజ నాణ్యతగా కనిపించటం, అదే కాకుండా భూమి యొక్క కార్బన్ శాతాన్ని పెంచడానికి కూడా దోహదపడుతుందండి. జనుము 10 కేజీలు, జీలగలు కానీ పిల్లి పెసర కానీ 10 కేజీల చొప్పున వేసి కలిగి దున్నుతాం. విత్తిన 45 రోజులకి పూత దశ వచ్చింది. పూత దశ వచ్చిన తర్వాత దానికి ట్రాక్టర్తో కలిగి దున్ని నాట్లు వేస్తాం. దానివల్ల మంచి నాణ్యమైన పంట దిగుబడి రావటమే కాకుండా ఎరువుల మోతాదు తగ్గించుకోవటం జరుగుతుంది. ఎరువుల మోతాదుకి వచ్చేసరికి మేము మామూలు వాడి ఇంతకుముందు వచ్చేసరికి బస్తానాలు డిఏపి వేసేవాళ్ళు. ఈ పచ్చిరొట్ట పైర్లు వేయటం వల్ల బస్తా డిఏపి తోటి మాకు సరిపోతుంది. భూమిలో సేంద్రియ కార్బన్ శాతం పెంచడానికి దోహదపడుతుంది. ఇదే కాకుండా బయట దొరికే ఆకులను గానుగా, జిల్లేడు, వేప మొదలైన ఆకులను తెచ్చి పొలంపై పరిచి కలిగి దున్నటం వల్ల భూమిలోని కార్బన్ శాతాన్ని బాగా పెరుగుతుంది. చౌడు నేలలో ఇది మంచి ఉపయోగకరంగా ఉన్నది. దీనివల్ల పురుగుల బెడద తగ్గుతుంది, చీడపీడలు నివారించడానికి మంచి ఉపయోగంగా కలుగుతుంది. నాణ్యమైన పంట దిగుబడిని తీసుకోవటానికి ఆస్కారం. ముందు తరానికి మంచి నేలను అందించడానికి ఈ పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాలని రైతు సోదరులను కోరుచున్నాం. కాబట్టి రైతు సోదరులు ప్రతి ఒక్కళ్ళు ముందు పచ్చిరొట్ట ఎరువులను సాగు చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా పచ్చిరొట్ట ఆకులు నేను చెప్పిన జిల్లేడు, వేప, గానుగ, సోబాబుల్ మొదలగు ఆకులను తెచ్చి నేలపై పరిచి కలిగి దున్నితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. పచ్చిరొట్ట పైర్ల సాగు వలన భూసారం పెంపుదల గురించి, ఏ విధంగా భూమికి ఉపయోగపడుతుందో చాలా చక్కగా ఛానల్ ద్వారా తెలియజేసినందుకు రాజుగారికి ఛానల్ తరఫున ధన్యవాదములండి. ధన్యవాదాలు.